హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న ఎంతో శక్తివంతమైన శివలింగాల గురించి ఈరోజు చెప్దామనుకుంటున్నానండి. మీరు చూస్తున్న ఈ గుడికి ఒకప్పుడు కాంపౌండ్ వాల్ కూడా లేదండి. బయట ఓపెన్‌గానే ఉండేటివి. నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు కూడా కాంపౌండ్ వాల్ అయితే లేదండి. సుమారు 30 సంవత్సరాల క్రితం అప్పట్లో రిక్షాలుండేటివండి. కొంతమంది దొంగలు రిక్షా వేసుకొని వచ్చి శివలింగాన్ని అలానే నందిని తీసుకొని వెళ్లారండి. ఊరి పొలిమేరకు వెళ్ళగానే వాళ్ళకి కళ్ళు కనిపించలేదండి. వాళ్ళు నైట్ ఈ దొంగతనం చేస్తే తెల్లవారుజామున వరకు కూడా వాళ్ళు ఊరి పొలిమేర దాటి వెళ్ళలేకపోయారండి. వాళ్ళకి కళ్ళు కనిపించకుండా ఊర్లోనే అటు ఇటు తిరుగుతూ ఉండిపోయారంటండి. కొంతమంది గ్రామ ప్రజలు చూసి ఏంటి వీళ్ళు అటు ఇటు తిరుగుతున్నారా అని చెప్పి రిక్షా ఆపి చూస్తే అందులో శివలింగం కనిపించిందంటండి. అప్పుడు గ్రామ ప్రజలు వాళ్ళని పోలీస్ వాళ్ళకప్పగించి శివలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించారండి. అలా ఈ శివలింగాలు చాలా శక్తివంతమైనవండి. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లయితే రాగి చెట్టు, వేప చెట్టండి. మా ఊరి ప్రజలు వీటిని సీతారాములుగా భావించి ఒకప్పుడు కళ్యాణం కూడా చేసేవాళ్ళండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.